హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా మీ ఇంట్లో మట్టి విగ్రహాన్ని పూజించండి. మట్టి విగ్రహాన్ని పూజించడం వల్ల ఏంటంటే పర్యావరణానికి కూడా చాలా చాలా మంచిదండి. మా పూజ అయితే పూర్తయిందండి. మా ఇంట్లో చూసారు కదా, నెయ్యితో అయితే 2 దీపాలు అయితే పెట్టాను. అలాగే వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఎలంకాయ పళ్ళు అయితే పెట్టామండి. ఇంకా ప్రసాదాలు అయితే చూపిస్తాను. చూడండి, కొమ్మిశనగలను అయితే నానబెట్టి ఉడకబెట్టి కొమ్మిశనగ అయితే చేశానండి ప్రసాదం. అదేవిధంగా పరమాన్నం, తర్వాత వినాయకుడికి ఎంతో ఇష్టమైన మోదకాలు అయితే రెడీ చేశాను ఫ్రెండ్స్. తర్వాత హారతి, పులిహోర, ఫ్రెండ్స్, మన లైఫ్లో ఏది సాధించాలన్నా భగవంతుడి ఆశీర్వాదం అనేది మనకి ఖచ్చితంగా ఉండాలండి. ఏదైనా ఒక మంచి పనిని మనం మొదలుపెట్టేటప్పుడు వినాయకుడిని ఎలాంటి విఘ్నాలు లేకుండా, ఎలాంటి ఆటంకాలు రాకుండా విఘ్నేశ్వరుని అయితే మనం ప్రార్థించాలి. ఆ పని ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. మారేడు దళం, మామిడాకులు అయితే పెట్టాం ఫ్రెండ్స్. విఘ్నేశ్వరుడు పూజ అయినప్పుడు పిల్లలు చదువుతారు కదండి, ఆ బుక్స్ని ఆ పూజ దగ్గర పెడితే చాలా మంచిదని అంటారు. మీరు కూడా అలాగే పెట్టారనుకుంటున్నాను. మీ పిల్లలు చదువుతున్నారు కదండి, వాళ్ళ బుక్స్ని పూజ అయినప్పుడు వినాయకుడు పూజ పక్కన పెడితే చాలా మంచిది. వాళ్ళు చదువు కూడా బాగా రాణిస్తారండి. పూజలో హారతి కూడా ఇచ్చామండి. హారతి అయిపోయింది. అదేవిధంగా ధూపం కూడా వేసాము. ఫ్రెండ్స్, వినాయకుడి పూజ అయిన తర్వాత సాయంత్రం ఈ కథ అంతా వినాలండి. ఫస్ట్ వినాయకుడి పూజ అయ్యేటప్పుడు కథ అంతా చెప్తారు కదా, ఆ కథ విన్న తర్వాత మనం పూజ చేసేటప్పుడు అక్షంతలు అయితే వేస్తాం కదండి, అవి సాయంత్రం ఆ ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ తలపైన వేసుకోవాలండి. ఈరోజు అలా వేసుకోవడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఎలాంటి నీలాప నిందనలు కూడా ఉండవని చెప్తారు. అండ్ నెక్స్ట్, ఈరోజు ఆకాశంలో కనిపించే చంద్రుడిని చూడడం వల్ల నీలాప నిందలు కలుగుతాయని ప్రతి ఒక్కరు అంటారు కదా. ఆ నీలాప నిందలు అనేవి రాకుండా ఉండాలంటే ఈరోజు మనం చేసిన వినాయకుడి పూజలో అక్షింతలు అనేవి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ తలపైన వేసుకుంటే సంవత్సరం అంతా కూడా ఎటువంటి నీలాప నిందలు లేకుండా సంతోషంగా ఉంటారండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కూడా మీ ఇంట్లో వినాయక చవితి ఏ విధంగా చేసుకున్నారో నాకు కామెంట్లో పెట్టండి. బాయ్ ఫ్రెండ్స్.